హాయ్ నమస్తే, వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఎట్లా నడుస్తున్నాయో చూస్తున్నారు కదా. ఈ రోజు ప్రజాస్వామ్యానికి ఒక కొత్త రూపు వచ్చిన రోజు, ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగిన రోజు అని చెప్పి పులివెందుల బై ఎలక్షన్ సంబంధించిన రిజల్ట్ ను మన పచ్చ డిజిటల్ మీడియా కావచ్చు, పచ్చ మీడియా ఛానల్స్ కావచ్చు, ఎట్లా ప్రొజెక్ట్ చేస్తా ఉన్నాయో చూస్తూనే ఉన్నాం కదా. ఒకవైపు ఈవీఎంల రాద్ధాంతం మీద ఢిల్లీ వీధుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతూ ఉంటే, రాష్ట్రంలో ఎట్లాంటి ఎన్నికలు నిర్వహించారు అన్నది దేశం మొత్తం మాట్లాడుకుంటున్నా కూడా వీళ్ళ పైశాచిక ఆనందం ఏదో ఇక అదో టైపు. దీంతో పాటు అమరావతి మళ్ళీ మునిగిపోయింది. అక్కడ మళ్ళీ నీటి తోడుకో ఎత్తిపోతల పథకం మళ్ళీ స్టార్ట్ కాబోతుంది. ఈ అంశాలకు సంబంధించి డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎన్ఆర్ఐ చింత ప్రదీప్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కేవీ రెడ్డి గారు, మైరా మీడియా ప్రేక్షకులకి నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ముందుగా మీకు అంటే ఏపీ సిటిజన్ గా కంగ్రాచులేషన్స్. పునరుద్ధరణ జరగబోతుంది. స్వాతంత్రం రావడానికి ఒక రోజు ముందే రాయలసీమలో స్వాతంత్రం వచ్చిందంట, స్వేచ్ఛా వాయులు పీల్చుకుంటున్నారంట. ఈ ఫీలింగ్ ఎలా ఉంది సార్ మీకు? మీరు ప్రశ్న అడగాల్సిన వాళ్ళని అడగకుండా రాంగ్ పర్సన్స్ ని ప్రశ్న అడుగుతున్నారు. స్వేచ్ఛా వాయువులు పీల్చుకునింది ఎప్పుడు? భారతదేశానికి స్వతంత్రం వచ్చింది ఎప్పుడు? అది నడి రోడ్డు పైన కూని అయింది ఎప్పుడు అని నన్ను అడిగితే నేను కరెక్ట్ గా చెప్పగలనండి. 2 రోజుల క్రితం నడి రోడ్డు పైన ప్రజాస్వామ్యాన్ని బట్టలిప్పదీసి మానభంగం చేసి కూనీ చేశారు పులివెందుల ఒంటిమిట్ట సాక్షిగా. మనం చూసాము. ఇంకా అంటే పచ్చ మీడియా వాళ్ళు ఎలా అభివర్ణిస్తారంటే, మీరంతా గుడ్డి వాళ్ళు, మీరు బయట చూసేవన్నీ తప్పులు, మేమే మీకు సినిమా చూపిస్తాం, మేము చూపించిన సినిమా మాత్రమే చూడండి, మా సినిమాలో విలన్ ని హీరో చేస్తాం, హీరోని విలన్ చేస్తాం, ఎందుకంటే మేము విలన్ దగ్గర డబ్బులు తీసుకుంటాం, విలన్ సంకల్ నాకుతాం, సంకల్ నాకి మేము అక్షర వ్యభిచారం చేస్తాము, జర్నలిజం ముసుగులో బ్రోకరిజం చేస్తాము, చూడండి అంటే ప్రపంచం అంతా చూడాలంటండి. వాళ్ళు అమ్మ అంటే అమ్మ అనాలి, వాళ్ళు నీ అమ్మ అంటే నీ అమ్మ అనాలి, వాళ్ళు నందిని పంది అంటే మనం కూడా పంది అనాలంటే అనడం మన వల్ల కాదు. సో మీరు రాంగ్ పర్సన్స్ అడుగుతున్నారు. మీరు పచ్చ మీడియా అడిగితే మీకు కావాల్సినంత మీకు ఇన్పుట్ డేటా కూడా వస్తుంది దాని గురించి. పచ్చ మీడియా కాదు సార్, అంటే మీరు కూడా వన్ ఆఫ్ ది ఏపీ సిటిజన్ కదా. అంటే మరి రాష్ట్రం మొత్తం సంబరాలు చేసుకుంటుందట, అందులో మీరు లేరా? ఇక్కడ కొన్ని గమ్మత్తైన విషయాలు ఉన్నాయండి. మీరు 3 టాపిక్స్ అన్నారు కదా, దాని గురించి దాంట్లో భాగంగా ఇప్పుడు వైఎస్ షర్మిల గారు ఉన్నారు. వారు కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్ కి. వారి తండ్రి గారు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇంకా మళ్ళా పరిచయం లేని పేరు. వారు రాష్ట్రానికి ఏం చేశారో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది అది. సో స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు, లేకపోతే 30 ఏళ్ల తర్వాత ఎన్నిక జరిగింది అంటే 30 ఏళ్ల క్రితము పులివెందులలో పోటీ చేసింది షర్మిల గారి తండ్రి గారు, వారి బాబాయ్ గారు నాకు తెలిసి 3 సార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారనుకుంటా. రాజశేఖర రెడ్డి గారు ఓటమి ఎరుగని ధీరుడు. సో అప్పుడంతా ప్రజాస్వామ్యం ఉండిందా లేదా? వైఎస్ షర్మిల గారు కూడా సమాధానం చెబితే బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ప్రతి ఎలక్షన్ దగ్గరుండి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతగా చూశారో షర్మిల గారు కూడా అంతగానే చూశారు ఎలక్షన్స్ ని. అండ్ ఆ ప్రశ్నకి, లేకపోతే వాళ్ళు మాట్లాడుతున్న మాటలకి షర్మిల గారు మౌనంగా ఉన్నారంటేనే ఇక్కడ డొల్లతనం ఏంటో మనకు అర్థమవుతుంది. అలాగే రాహుల్ గాంధీ గారి విషయం కూడా మీరు మాట్లాడారు, సందర్భంగా చెప్తున్నాను. రాహుల్ గాంధీ గారు అంతగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పినప్పుడు కూడా షర్మిల గారు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇది చాలండి రాష్ట్రంలో ఏం జరుగుతుందో చెప్పడానికి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి బిడ్డని నేను అని ఎలక్షన్స్ మీద ఊదరగొట్టింది కదా షర్మిల గారు, ఊదరగొట్టారు. మరి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అంత ఘోరంగా వాళ్ళు మాట్లాడుతుంటే, ఇంతకు ముందు ప్రజాస్వామ్యమే లేదు పులివెందుల్లో అంటే వారి తండ్రి గారిని దూషిస్తున్నారు, కొంగుబట్టి అర్థిస్తున్న సునీత గారి తండ్రి గారిని దూషిస్తున్నారు. ఎక్కడ వాళ్ళిద్దరు? ఆ ప్రశ్నకు సమాధానం మనం వెతుక్కుంటే మొత్తం డొల్లతనం అంతా బయటపడుతుంది అంతే. ఇవాళ సాయంత్రం విజయవాడలో ఏదో ర్యాలీ చేయబోతున్నారంట సార్. మరి తిరంగా ర్యాలీనా లేకపోతే ప్రజాస్వామ్య పునరుద్ధరణ ర్యాలీనా తెలీదు. షర్మిల గారు వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ర్యాలీ చేయబోతున్నారు. ఏది తెలుగుదేశం సపోర్ట్ గానా? ఏమో కాంగ్రెస్ అభ్యర్థి కూడా పోటీలో ఉన్నాడు. మరి వాళ్ళ అభ్యర్థి కూడా ఎఫెక్ట్ అయిన సందర్భం వీళ్ళకి కనిపించట్లేదా? దేశంలోనేమో అంటే ఇక్కడ మనం బయటి వ్యక్తిగా గమనిస్తే కేవీ రెడ్డి గారు, అంటే రాజకీయ పార్టీలో ఉన్న వ్యక్తిగా కాకుండా ఒక న్యూట్రల్ ఓటర్ గా బయట నుంచి గమనిస్తే, కాంగ్రెస్ అన్నది స్వతంత్రంగా పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ అన్నది ఎక్కడ దాఖలాలే లేవు.
హ్యాండ్ ఇన్ గ్లోవ్ లాగా, హ్యాండ్ ఇన్ హ్యాండ్ లాగా వాళ్ళు నెక్సెస్ అయ్యి వాళ్ళు పనిచేస్తున్నారు, కాంగ్రెస్ టీడీపీ. ఎక్కడ కూడా ఒక్క మాట ఇంతవరకు షర్మిల గారు మాట్లాడలేదంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ వాళ్ళ బాస్ మాట్లాడినప్పుడు ఆ మాటలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఒక పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల గారి పైన ఉంది. దాని గురించి మాట్లాడట్లేదు. వాళ్ళ తండ్రి గారిని నిందిస్తున్నారు. 30 ఏళ్ల నుంచి అక్కడ ప్రజాస్వామ్యం లేదు, 40 ఏళ్ల నుంచి ప్రజాస్వామ్యం లేదు పులివెందులలో. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే 14 సంవత్సరాల క్రితం. అంతకుముందు ఉన్నది కాంగ్రెస్ కదా. ఆ కాంగ్రెస్ కు ప్రస్తుత అధ్యక్షురాలు షర్మిల గారు కదా. చంద్రబాబును, పచ్చ మీడియాని ఏమైనా ఒక మాట మాట్లాడుతుందా? అక్కడే తెలిసిపోతుందండి డొల్లతనము. అండ్ ఇంతకు ముందు కూడా సబ్స్టాన్షియల్ గా మా పార్టీలో ఉన్న సతీష్ కుమార్ రెడ్డి గారు అప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున 3-4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు రాజశేఖర రెడ్డి గారికి ఆపోజిట్ గా. వారికి ఎప్పుడైనా కానీ వారి మండలంలో కానీ ఇతర చోట్ల కానీ 40,000, 50,000 ఓవరాల్ గా ఓట్లు వచ్చేటివి ఒక్కొక్క ఎలక్షన్ లో. మరి ఆ ఓట్లన్నీ ఎట్లా పడ్డాయి? దానికి సమాధానం అంటే వాళ్ళది ఒకటే పాలసీ. కేవిరెడ్డి గారు, ఇప్పుడు గాలేరు నగరి సుజల స్రవంతి పథకం నేనే ప్రత్యక్ష సాక్షిని. మా ఊరికి 20 కిలోమీటర్ల పక్కన అవుకు నుంచి టన్నెల్ దవ్వి వాటర్ ని పంపు చేసేవాళ్ళు ఇటు పక్కకి. ఇక్కడ ఒక డ్యామ్ కట్టారు మా కొండాపురం దగ్గర 2013లో. నాకు డేట్ కూడా బాగా గుర్తు, మా అబ్బాయి పుట్టిన సంవత్సరం మేము అక్కడికి వెళ్ళాం. 2013లో అప్పటికే 95% పూర్తయింది అవుకు టన్నెల్. మొత్తం ఆ లోపలికి కార్ వేసుకొని కూడా మేము కొంచెం దూరం వెళ్ళాం టన్నెల్లో. ఎందుకంటే టిప్పర్లు ఇవన్నీ తిరుగుతుంటాయి కదా, మాకు కూడా కొంచెం దూరం అలౌ చేశారు. అక్కడ ఎవరో ఇంజనీర్లు ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే. సో ఆ టన్నెలు లేకపోతే అక్కడ డ్యాము, కాలువలు అన్ని కూడా 2013 ఆ టైంకే 95% అయిపోయింది. చంద్రబాబు నాయుడు వచ్చేసి మొత్తం నేనే కట్టాను, పులివెందులకు నీళ్ళు ఇచ్చాను. మీకు కూడా గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు 2014 నుంచి 19 ఆయన లాజిక్ ఏంటంటే పులివెందులు అనేది శ్రీకాకుళం వాళ్ళకి తెలియదు. అంత దూరం వాళ్ళకి ఏం జరుగుతుందో, అక్కడ సంస్థాగతంగా ఏం జరుగుతుందో తెలియదు. ఇక్కడ ఏదైనా చేసి ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడిలాగా ఇక్కడ చేసినా ఇక్కడ ఎవరైనా నవ్వుకునే పర్లేదు, మిగతా ప్రాంతం అంతా నాకు మైలేజ్ వస్తుంది కదా. ఇప్పుడు సేమ్ ఒకటి కాదు, నేను 100 ఎగ్జాంపుల్ చెప్పగలను. శ్రీ సిటీలో 12 కంపెనీలు ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్న కంపెనీలు 2024లో అధికారంలోకి వచ్చిన వెంటనే వెళ్ళి మళ్ళీ రిబ్బన్ కటింగ్, మళ్ళీ ఓపెనింగ్. ఎవరో తెలిసిన వాళ్ళు తిట్టుకుంటారు, మిగతా వాళ్ళ ప్రపంచానికంతా అబ్బా 12 కంపెనీలు చంద్రబాబు నాయుడు తెచ్చారు చూడు అనుకుంటారు. ద్వారకా తిరుమలరావు గారు ఆర్టీసీ చైర్మన్ గా ఉన్నప్పుడు వారి ఆధ్వర్యంలో అడ్వాన్సులు కట్టి, పేమెంట్లు కట్టి 1600 బస్సులు, 2000 బస్సులు మనం ఆర్డర్ ఇచ్చాం. ఇప్పుడు 2022లోనో 23లోనో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో. 2024లో జులైలో ఒక ఆకుపచ్చ జెండా ఊపి 1600 బస్సులు చంద్రబాబు నాయుడు గారు తెచ్చారంట. అంటే తిట్టుకునే వాళ్ళు కొంతమంది తిట్టుకొని మా పచ్చ మీడియా ఉంది, మా గొట్టంగాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్తారు. ఒక 10% అయినా నమ్మకపోతారా మేము చెప్పిండేది? ప్రతి ఒక్కదానికి చెప్తున్నాను కదండి. ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి. ఇప్పుడు కేసీఆర్ గారు చెప్తారు మందికి పుట్టినోని నా కొడుకు అంటారు అని చెప్పేసి. అదే స్టైల్ నడుస్తుంది ఇప్పుడు. అండ్ వాళ్ళకు నచ్చినట్టు మాత్రం వాళ్ళు చేస్తారు. అదే వాళ్ళకు బ్యాడ్ నేమ్ వస్తుందంటే వాళ్ళకి సంబంధం ఉండదు. ఇది ఇప్పుడు కాదు, 30 ఏళ్ల నుంచి రుద్దుతానే ఉన్నారు. మన కర్మ ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాటిని భరిస్తూనే ఉండరు. అంతే సింపుల్.